హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. అండ్ ఇక్కడైతే మేము ఆఫ్టర్ డెలివరీ నైట్ డ్యూటీస్ అనమాట. సో అమ్మ పాలు పట్టిస్తుంది. నేనైతే ఇది 4th డే అనుకుంటాను. సో నేను లేవలేను కాబట్టి పాలు పట్టించేసి అమ్మ నా దగ్గర తీసుకొస్తుంది అనమాట. ఆఫ్టర్ నేను ఇక్కడ అంటే నేను కూడా మామూలుగా మదర్ మిల్క్ ఫీడింగ్ కూడా ఉందండి. కాకపోతే ఫస్ట్ కొంచెం అలవాటు చేద్దామనేసి అది తాగిచ్చాము. నేను ఎక్కువ కూర్చొని ఇవ్వలేకపోయాను అందుకనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పాప నిద్రపోతుంది అనమాట. పాపను చూస్తూ ఉండడమే జరిపింది నాకు. అండ్ నా బాబు ఉన్నారు నాకు ఫస్ట్. తననైతే కొంచెం నాకు ఇప్పుడు దూరం అయి ఉన్నాడు. అంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళి ఉన్నారనమాట. చిన్న పాప కదా, ఇద్దరు ఒకే దగ్గర ఉండలేరని. నెక్స్ట్ నేను మళ్ళీ 18 days 20 days ఉంచాము. తర్వాత తీసుకొచ్చేసుకున్నాము. వాడు వచ్చాకే నాకు నిద్ర పట్టిందనమాట మనస్ఫూర్తిగా. నాకు నిద్రే పట్టేది లేదు. నైట్ అంతా మేల్కొని ఉండేది, మార్నింగ్ అంతా మేల్కొని ఉండేది. సో దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. సో నాకు ఇంకా 3 years తప్పదనుకుంటా ఇవన్నీ. సో పాప అయితే ఇది నెక్స్ట్ మార్నింగ్ అనమాట. తనే ఆడుకుంటుంది. ఎప్పుడు ఆడుకుంటుందో, ఎప్పుడు ఏడుస్తుందో, అలాగే ఎప్పుడు నిద్రపోతుందో వాళ్ళకే తెలియదు. సో అప్పుడే ఆడవడం, అప్పుడే నవ్వడం అన్నీ చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఇలాగా వాళ్ళు నిద్రపోయినప్పుడే మనకి ఫుడ్ 11కో 10:30కో మార్నింగే రెడీ అయిపోయినా కూడా మనకి తినడానికి అయితే కుదరదు. అంత ఈజీ కాదనమాట బేబీతో ఉండడం చేయడం. సో అయితే అలాగా నేను నిద్రపోయినప్పుడే సైక్ ఏదో అలా తింటానమాట. సో మనం మళ్ళీ టైంకి తినాలి, పాలు రావు అనేసి అంటారు. మనకి నిద్ర ఉండదు, తిండేం తింటాంలే హాయిగా నిద్రపోదామంటే నిద్రపోకూడదు అన్నీ చెప్తూ ఉంటారనమాట పేరెంట్స్. సో అలాగా నిద్రపోతూ ఉంది. ఇప్పుడు సైగ్గా తినేస్తున్నాను అనమాట, సౌండ్ చేయకుండా. తప్పదు కదండి అందుకనేసి. అండ్ నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు పైకుట్లు అనేటివి 5th dayకి మానిపోయాయి. సో అలాగే ఉంటుంది అనుకున్నాను. బట్ ఇప్పుడు పెద్ద ఆపరేషన్ అంటే పిల్లలు లేకుండా కూడా చేస్తారు కదా, అలా చేసుకోవడం వల్ల నాకు అసలు 15 daysకి కూడా మానాయన్నమాట. కరెక్ట్ 15 daysకి 14 daysకి అలాగా లైట్గా మానిందనమాట. కుట్లు మీదే మళ్ళీ కొంచెం చీలినట్టు అలా ఉండడం, నేను లేచి కూర్చొని పాలు ఇవ్వడం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బంది అయిపోయింది. సో అందుకనేసి నేను పురుడు అనేది సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. కూర్చోవడమే కష్టంగా ఉంది కదా అని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా. అండ్ ఇక్కడ వచ్చి జామాక్ అనమాట. అమ్మ అయితే పాపం అలసిపోయింది. మార్నింగ్ నైట్ ఇంకా వర్క్ అయిపోయేసరికి పడుకొని ఉంది. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేనే తెచ్చిపెట్టేసింది కాబట్టి నేనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ జామాకు, వేపాకు అనేది బాగా వాటర్లో మరగబెట్టుకున్నాను అనమాట. దీంట్లోనే లైట్గా పసుపు అయితే వేస్తున్నాను. ఇది మనం హెడ్ బాత్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్తో. అండ్ సపరేట్గా వేపాకు అనేది బాగా మిక్సీ చేసి పెట్టేసుకోవాలన్నమాట, సాఫ్ట్ పేస్ట్ లాగా. అండ్ దీంట్లో పసుపు అయితే వేసాను. మనం వేపాకును బట్టి క్వాంటిటీ అయితే తీసుకోవాలి పసుపు. నేను ఇక్కడ 2.5 tablespoon అయితే వేసుకున్నాను. అండ్ దీంట్లోనే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సో సాల్ట్ కూడా వేసుకొని మూడింటిని బాగా మిక్స్ అయితే చేయాలి. సో నేను ఇక్కడైతే రోజ్ సాల్ట్ వేసాను, వైట్ సాల్ట్ లేక. సో రోజ్ సాల్ట్ అయితే వేసాను. అండ్ ఇది 3 బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసుకొని మనం బాడీ అంతా పట్టించేసుకొని కొంచెం సేపు అలా ఆరబెట్టేసుకోవాలన్నమాట. మెయిన్ మనకి కీళ్ళు అంటారు కదా, జాయింట్స్ దగ్గర బాగా పూసేసుకోవాలన్నమాట. జాయింట్స్, తర్వాత మనకి గజ్జల్లో, తర్వాత అండర్ ఆర్మ్స్లో అలాగా నీట్గా పూసేసుకొని బాగా ఆరనివ్వాలి. తర్వాత ముందుగా వాటర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్తో అయితే హెడ్ బాత్ చేయాలి. అండ్ ఆ వాటర్తోనే మనకి ఈ
పొట్ట అనేది బాగా జారిపోయి ఉంటుంది కదా ఆపరేషన్ తర్వాత. సో పొట్ట మీద బాగా వాటర్ని కొట్టాలన్నమాట, గట్టిగా వాటర్తో అనేది ఫోర్స్గా కొట్టాలన్నమాట. కొట్టి బాగా ఎంత వీలైతే అంత నొప్పి ఉంటుందన్నమాట. ఎంత వీలైతే అంత ఫోర్స్గా కొట్టాలి. నొప్పి అయితే ఉంటుంది, కుట్లు ఇంకా సరిగా మానవు కాబట్టి 11th డే కాబట్టి. సో అండ్ నేను ఇక్కడైతే పసుపు అండ్ కొంచెం వాము పౌడర్ 2 మిక్స్ చేసుకొని ఉన్నాను కదా, అదైతే మనకి జాయింట్స్లో తర్వాత వేళ్ళ సందుల్లో బాగా పూసి మర్దనలాగా చేసుకోవాలన్నమాట. మసాలాగా గట్టిగా రఫ్ చేయాలన్నమాట. అండ్ హెడ్కి వచ్చేసి తెల్లగడ్డ తొక్కు అండ్ సాంబ్రాణి మనం నిప్పుల్లో తీసుకొని నిప్పుల్లో వేసేసుకొని బాగా సాంబ్రాణి పట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చి మనం 11th డే చేయాల్సింది పురుడు టైంలో. ఇవి చేసుకుంటే చాలు. అండ్ ఇంకా డైలీ మనం సొంటి తినడము, ఒక ఫస్ట్ ముద్దలోటి తర్వాత అండ్ మనం సౌభాగ్య సొంటి తీసుకోవడం అలాంటివన్నీ చేయడం నార్మలే. అండ్ మనం ఇప్పుడైతే నేను ఈ 11th డే దాకా మనం హెడ్ బాత్ అయితే చేయనీరు కాబట్టి, సో ఇప్పుడు ఈరోజే హెడ్ బాత్ చేసేసి త్వరగా వచ్చేయాలన్నమాట. అరికాళ్ళకి పసుపు అండ్ నేను చెప్పాను కదా వాము మిక్స్ చేసి పెట్టాం కదా, అదైతే కంపల్సరీ పూసేసుకోవాలి. అరికాళ్ళకి బాగా వెచ్చగా బాగా వేసి రఫ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇలాంటప్పుడు మనకి అమ్మ అనే విలువ తెలిసి వస్తుంది ఎవరికైనా కూడా. అమ్మ పాపం అమ్మ లేకపోతే మనకి చాలా కష్టం అయ్యేది కదా. సో హస్బెండ్ చేస్తారు, కాకపోతే ఇలాంటివన్నీ చేయడం అనేది వాళ్ళకి రాదు కదా పాపం. అందుకనేసి అమ్మ లేకపోతే మనం అసలు జీరో అని చెప్పచ్చు. సో అలాగా హెడ్ బాత్ చేసి బాగా తల అయితే ఆరనివ్వాలి. డ్రైయర్ అలా ఏం పెట్టకుండా నార్మల్గా సన్లైట్లోనే మామూలుగా ఆరబెట్టేసుకోవాలండి. లేదా టేబుల్ ఫ్యాన్ యూజ్ చేసి అయినా తొందరగా తల అనేది ఆరబెట్టేసుకోవాలి. అండ్ ఈ పాపట్లో కూడా మన పసుపు అండ్ వాము కలిపి ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా అయితే నాకైతే ఈ పొగ ఎక్కువైపోయి నాకు కొంచెం ఊపిరి ఆడలేదనమాట. నాకు అదొకటి ఉంది సమస్య. మళ్ళీ ఊపిరి అనేది సరిగ్గా అందకపోవడం అలాంటివి జరుగుతుంది కదా, అలాగా. సో ఫైనల్గా ఎలాగోలాగా పట్టించేసుకున్నాను. ఈ పొగ మళ్ళీ బేబీకి వెళ్తుందని అదొక ప్రాబ్లము. సో పొగ అనేది ఇంకా ఎలాగలాగో పైన కింద పడి మొత్తానికి పొగ అయితే తలకి పట్టించేసి, ఇక్కడైతే మా బేబీతో వాళ్ళ అన్నయ్య చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నారు అనమాట. పైన పడకూడదు. ఏం చేస్తావు పికాచు? ఏం చేయలేదు పికాచు. చూసింది ఇటు చూడు, చక్కగా చూడు. మై చెల్లి. నేను ఎత్తుకుంటా. నో మై చెల్లి. సరే. పైన పడకూడదు. నా చెల్లెలు మెత్తగా ఉంది కదా. అప్పుడు వచ్చింది పడుకున్నా పడుకొచ్చింది. పడుకో. నేను ఎదురు చూస్తున్నా, ఎదిరిపించి అప్పుడు వస్తాను. ఎదిరిపిస్తున్నా ఏం వస్తుందా? చిల్లుకి ఆకలి వస్తుందంట. పోయిందిలే, ఎక్కులు పోయాయిలే. అమ్మ పడుకో 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 పడుకో. ఎందుకు ఏడుస్తున్నావు? పడుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? పడుకో పడుకో. అండ్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు పొడి అనమాట.
ఇది మనకి కుట్లు మానడానికి ప్లస్ పత్యం డైట్లో యూస్ చేసుకోవాలన్నమాట ఈ పొడులన్నీ. అండ్ ఇది నెల్లూరులో వచ్చేసి కోమలా విలాస్లో స్పెషల్ అనమాట. ఇది వచ్చి నల్ల కారం అనమాట. మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం రాదు కదండి, మనకి చేసి పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేనప్పుడు. సో ఇది మనం ఒకరిని అడగడం కంటే బయట నుంచి తెప్పించుకోవడం బెటర్ అనేసి కోమలా విలాస్లో తెచ్చేసారు మా వారు. అండ్ ఇక్కడ వచ్చి సొంటికి ఫస్ట్ ముద్దులో సొంటి పెట్టుకొని తినేద్దాము. అండ్ ఇది వచ్చి మునగాకు కారం. ఇది బ్లడ్ సర్క్యులేషన్స్కి, అదే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అండ్ మనకి ఐరన్ కోసం యూజ్ అవుతుంది మునగాకు కారం. అండ్ కొత్తిమీర కారం అన్నమాట. సో ఇవి పొడులు అనమాట. అండ్ దీంట్లోకి మనకి పురుడు తర్వాత నుంచి అయితే మనం కొంచెం హెల్తీగా మటన్ తింటే మంచిది అనేసి ఉప్పంచులు తెచ్చారు నాన్న వాళ్ళు. సో ఉప్పంచులు డైలీ కాకుండా డే బై డే అలాగా నానబెట్టేసుకోవాలన్నమాట. నైట్ ఎర్లీగా ఒక 6 hours నానితే బాగుంటుంది బాగా. అప్పుడు ఆయిల్లో ఏం చేసుకొని మనం ఉప్పు కారం వేసేసుకొని రైస్లో అలా తినేసేయచ్చు, దీంట్లోనే తినేసేయచ్చు అనమాట. అదనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఫుడ్లోకి వచ్చేసి మన కుట్లు మానేదాకా ఫస్ట్ నుంచి కూడా డైట్ ఉంటుంది కాబట్టి ఫుడ్ ఏదంటే అది తినకూడదు. తెల్లగడ్డలు అండ్ జస్ట్ పచ్చిమిర్చి వేయించేసి అలా పొడి చేసేసి ఇచ్చేస్తారు పాలు పడడానికి అని అలాగా. అండ్ రైస్ కూడా సింపుల్ రైస్ అండ్ తాలింపులు మాత్రమే, తెల్లగడ్డలు ఎక్కువ యూజ్ చేస్తాం పాలు పడడానికి యూజ్ అవుతుందని. అండ్ ఇవి వచ్చేసి మా చిట్టి తల్లివి ఫస్ట్ నెయిల్స్ అనమాట. ఓకే, బాగున్నాయి కదా బుజ్జి బుజ్జిగా. అండ్ ఇది వచ్చేసి బేబీ కేర్ పార్ట్లో ఇదొక పార్ట్ అనమాట. అంటే ఎలా అంటే మన చనుబాలు అంటారు కదా, మన బెస్ట్ మిల్క్ అనమాట. మిల్క్ అయితే తీసుకోవాలి, దాంట్లో కొంచెం ఆముదం అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. సో బాగా మిక్స్ చేసేసి మనం వేలితో కానీ స్పూన్తో కానీ బాగా అయితే మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసి మనం కాటన్ అయితే తీసుకోవాలి. కాటన్ తీసుకొని దానికి ఈ లిక్విడ్ అనేది ముంచేసుకొని కళ్ళ మీద అయితే పెట్టాలన్నమాట బేబీస్కి. ఇది మనము నేను ఈ పురుడు తర్వాత నుంచే స్టార్ట్ చేశానండి. అండ్ ఇది ఫస్ట్ మా బాబుకి కూడా పెట్టాము. అప్పుడు కళ్ళు అనేది బాగా ఓపెన్ అవుతాయి పెద్దవిగా. అండ్ జాండిస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి అండ్ రావు అనమాట. సో ఇవి పెద్దలు చెప్తారు. సో డాక్టర్లు అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఇది చేయకపోవచ్చు కాదు, యాక్సెప్ట్ చేయరు. కానీ ఇది మనం డాక్టర్ల కంటే ముందు నుంచి మనకి పెద్దవాళ్ళు ఎక్కువ సజెషన్స్ ఉంటాయి కదా, అందుకని సో కొన్ని చెయ్యాలి, తప్పదు. మరి అంత మూర్ఖంగా పోకండి, ఇలాగ చేయొచ్చు అనమాట. కళ్ళల్లో పడకుండా జస్ట్ దూదికి ఎక్కువ ఏం పట్టకుండా అలాగా పెడితే హ్యాపీగా నిద్రపోయాక పెట్టచ్చు అనమాట. సో దానివల్ల కళ్ళు బ్రైట్గా అవుతాయి. సో కళ్ళు ఓపెన్గా ఉండడము, తర్వాత జాండిస్ లాంటివి లేకుండా వైట్గా కూడా అవుతాయి అన్నమాట, కళ్ళకి మంచిది. సో అందుకని పెడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి టిప్ అనమాట. తమలపాకులు ఒక 4 తీసుకొని మనం జస్ట్ ఇలా ఆముదం పూసి ఫస్ట్ అయితే పెనం మీద కొంచెం వేడి చేయాలన్నమాట. వేడి చేశాక ఆముదం పూసి బేబీకి పొట్ట మీద పెట్టాలన్నమాట. ఇట్లాగంటే నాకు బొడ్డు ఇంకా కొంచెం మానలేదు పాపకి, అందుకనేసి చుట్టూరా పెట్టేశాను అట్లాగా. సో దానివల్ల ఏంటంటే ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా మనకి అరుగుదల అనేది తక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇది యూజ్ అవుద్దంట. సో అందుకని నేనైతే అలా చేశానండి. అండ్ ఇది వచ్చేసి పాలు అండి. పాలు సగం టీ గ్లాస్కి వేసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి. అవి ఈ తెల్లగడ్డ అనేది వేసుకోవాలన్నమాట. ఒక 4 పాయలు అలాగే వేసుకొని బాగా ఉడకనివ్వాలి పాలల్లో. సో పాలన్నీ ఇంకిపోయేదాకా ఉడకేసేసుకొని అవి పాలన్నీ అయిపోయేదాకా ఉంచేసి అప్పుడు ఆ తెల్లగడ్డ అన్నంలో పెట్టుకొని తినేయడమే. సో దానివల్ల పాలు అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట, మనకి బెస్ట్ మిల్క్ అనేవి. సో మొత్తానికి ఇలాగ బేబీతో డే అంతా అయిపోతుందండి. బేబీ అయితే నిద్రపోయింది. సో బేబీకి ఫీడింగ్ ఇచ్చేసి ఫుడ్ పెట్టేసాం కదా, సో నిద్ర పెట్టేసాం. అండ్ నేను చాలా రోజుల తర్వాత మా హస్బెండ్కి కూడా ఫుడ్ ప్రిపేర్ చేశాను అనమాట. అది వచ్చేసి ఆనియన్ దోశ అనమాట. పాపం ఆనియన్ దోశ వేసి ఇచ్చాను చాలా రోజుల తర్వాత.
సో ఇంకా లేచి వేసిన కాడ నుంచి ఇంకా వంటలకు స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా వంటలు చేయాలి తప్పదు, బయట ఫుడ్ ఎంకరేజ్ చేయరు. సో మేమే ఇంట్లో చేయాలి, నేను బేబీని చూసుకోవాలి. తర్వాత అయితే నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి హస్బెండ్ సరిపోతుంది, లేకపోతే అంతే పని, మనకి ఎవరు చేసేవాళ్ళు లేరు. సో ఇలాగైతే నా డే అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.